అన్నా మా నాగ చైతన్యకి ఇట్లాంటి లవ్ స్టోరీల సినిమా తెప్పించి ఏ చేత కాదు అసలుకి అన్న. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మామా బ్రో సినిమా బ్రో దుల్లా కొట్టేసింది అసలుకి. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్ ఇది పెద్ద హిట్. ప్రతి ఒక్కరు చెప్తున్నా అసలుకి ఒక్కొక్క అయితే సూపర్ ఉంది. మన నాగ చైతన్య ఏదైతే జైల్ సీన్స్ ఉందో పాకిస్తాన్ కుక్కలకి అసలుకి మనోడు ఇండియా ఒక పులి ఎట్లా గర్జిస్తుందో అట్లా గర్జించేసేసి మొత్తం టాటా తీసేసింది అసలుకి ఒకటని కాదు రెండని కాదు. ఇంతకు ముందు అసలుకి అరే ఏమాడుతుందిలే అన్నట్టు అనుకుంటే గానీ అయ్యా ఎవడైనా సరే ఈ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్యని ఒకటనాలి, వాడెవడన్నా వీడెవడన్నా నాగ చైతన్యకి అడ్డెవడన్నా అనాలి. అంత కిక్ ఉంది లోపల. మన నాగ చైతన్య ఒక పాకిస్తాన్ అతను వచ్చేసి ఒక మాట అంటాడు, మీ బుజ్జి తల్లితో మాట్లాడంటే నా బుజ్జి తల్లితో మాట్లాడేది ఇలా కాదు, నా బుజ్జి తల్లితో నేను ట్రైన్ దిగిన తర్వాత ఉరుకులు తీసి పరుగులు తీసి నా బుజ్జి తల్లితో నేను మాట్లాడాలి అని చెప్పేసి అని అంటాడు. అది హైలైట్. ఎలా చూసుకున్న సినిమా మాత్రం తండేలు కాదు, ఇది తాండవం ఆడింది. ఒక నాగ చైతన్య అక్కినేని అభిమానిగా ఇన్ని రోజులు నోరు మూసుకొనున్నా, కానీ సినిమా చూసినాక ఇదిరా సినిమా అంటే ఇదిరా అనిపించింది. సినిమా మాత్రం మామూలుగా లేదు. అమ్మోరు తాండం ఆడుతుంది. అయ్యా అల్లు అరవింద్ సార్, నీ కొడుకు మొత్తం 2350 కోట్లు కొట్టిండు. 2024 నీది అనుకున్నా, కానీ నాగ చైతన్యతోనే ఇంకో హిట్ కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ట్రిపుల్ అయిపోతుంది. జై నాగ చైతన్య. సినిమా చూస్తుంటే భయ్యా వేడెక్కించింది నా బుర్ర, మొత్తం అయిపోతా మొత్తం బయటకు వచ్చింది బుర్ర. అంటే సినిమా నేను ఏడిచిన భయ్యా చూసుకుంటా. సెకండ్ హాఫ్ మాత్రం ఏడిపించేసిండు. సూపర్ సినిమా భయ్యా, బాగుంది సినిమా మాత్రం బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ కానీ, సాయి పల్లవి భయ్యా పేరు పెట్టదు, ఆమె చిప్పి పడేస్తుంది యాక్టింగ్ లో. అవార్డుల మీద అవార్డులు వస్తాయి ఆమెకు. డామినేట్ అంటే డామినేట్ ఏం లేదు, అంటే ఆమె క్యారెక్టర్ లో విలీనం అయిపోతుంది. సాయి పల్లవి గారు హైలైట్స్ భయ్యా, పాకిస్తాన్ కి వాళ్ళకి దొరికినాక జైల్లో మాత్రం హైలైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ హైలైట్ సీన్స్ ఉంటాయి. అక్కినేని ఫ్యామిలీకి ఒక పండగ అన్నమాట ఈ 2025. భయ్యా మ్యూజిక్ మాత్రం చింపి పడేసాడు. సూపర్ సినిమా, సూపర్ డైరెక్షన్. చందు గారు బాగా తీసిండు భయ్యా సినిమా. ఆయన కెరియర్ లో కూడా బిగ్గెట్ కలెక్షన్స్ వస్తాయి సినిమాకి. యాక్షన్ ఖతర్నాక్ ఉంది భయ్యా, లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది. ఒక మత్స్యకారులు వాళ్ళ తండేలు అంటే ఏంటంటే మత్స్యకారుల గ్రూప్ లో ఎవరైతే లీడర్ అవుతారో అతనే తండేలు అనమాట. సో అది కొంచెం సినిమా రన్ అప్ అయినాక సెకండ్ నాగచైతన్యానికి వస్తుంది తండేలు అనేది. ఆ తండేలు అడుగు పెట్టే కానీ సినిమా సూపర్ ఉంటుంది. ఇంకా సాంగ్స్ మాత్రం సూపర్, అన్ని సాంగ్స్ సూపర్. ఓం అది శివుడి పాట అయితే హైలైట్ అనిపించదు. జాతర సీన్ లాగా ఉంటుంది శివుడి పాట. భయ్యా రేటింగ్ 10 ఇస్తారు. అక్కినేని ఫ్యామిలీలో తండేలు నాగచైతన్య ఇది మాత్రం పక్కా. ఇన్ని కోట్లు అన్న కానీ వాళ్ళ పెట్టిన కానీ 3 వస్తుంది. నేను ఎంత అవుతుంది నేను చెప్తే తర్వాత నన్ను వేసుకుంటారు మీరు ట్రోలర్స్. దాన్ని పెట్టిన కానీ 3 ఎక్కువ వస్తుంది. సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంతే. రోల్ అంటే అది కథ డిమాండ్ భయ్యా, కథ డిమాండ్. ఇద్దరు బాగా చేశారు, చాలా అంటే చాలు. మీద ఓవరాల్ మూవీ ఏంటి భయ్యా, కుమ్మేశాడు భయ్య, చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఒక మంచి స్టోరీని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడితే మాలాంటి ఆడియన్స్ కి నిజంగా లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, మన దేశభక్తి గౌరవాన్ని నిలబెట్టే సీన్స్ ఉన్నాయి భయ్యా. నిజంగా పాకిస్తాన్ లో మనం ఎలా అయితే కించపరుస్తారో అయినా సరే మన దేశ పోతే ప్రాణాలు వస్తే లచ్చలు అన్నట్టు సముద్రమేకి వెళ్తారు భయ్యా. వాళ్ళు ఏంటి వస్తే లచ్చలు వస్తాయి, పోతే ప్రాణాలు. రియల్ హీరోస్ ఫిషర్మెన్స్ నిజంగా. ఎందుకంటే అందరూ అక్కడిక్కడ పని చేసుకుంటారు, ప్రాణాలతోటి కొడతారు భయ్యా. నిజంగా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు అయితే. బన్నీవాసు గారు మీకైతే కోట్ల వర్షం అయితే కురిసేస్తుంది, ఇంకా అంత బాగా చేశారు. నాగ చైతన్య గారు అయితే ఇక్కడి నుంచి ఫ్యాన్ ఇండియా. ఎక్కడ కూడా ఇక్కడ లాగ్ అవుతుందా అనుకునే లోపలికి ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ వల్ల మాకు అదంతా మర్చిపోతాం, అంత బాగా తీసాడు నిజంగా. చాలా అంటే చాలా మంచిగా డైరెక్ట్ చేశారు. అయ్యో బాబు ఎవర్ గ్రీన్, నేను ఊహించలేదు నిజంగా. చాలా అంటే చాలా బాగా యాడ్ చేశారు భయ్య నిజంగా. ఒకప్పుడు సమంత నాగ చైతన్య చేస్తే ఎంత ఫీల్ గుడ్ ఉంటుందో అంతకు మించి ఉంది.
ఫిబ్రవరి 14 కి లవర్స్ కి మంచి మూవీ మంచి మూవీ కాదు, ఇంకా మీరు జాగ్రత్త మాస్క్ పెట్టుకోవాలని లేదంటే ఇంటికాడ మీ బావులు కొడుతుంటారా. చాలా బాగుంది సినిమా. ఇదేంటి భయ్యా, సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా ఎన్ని తుడిచిపోతాయి చూసుకో. నేను 10కి 10.